అధికార ప్రతిపక్షాలు కలిస్తేనే ప్రభుత్వం అన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి విపక్షాలు కూడా సలహాలు ఇవ్వాలని సూచన. వ్యవసాయ కూలీలకు కూడా ఎకరాకు 12,000 ఆర్థిక సాయం అందిస్తామన్న భట్టి విక్రమార్క. సోలార్ ప్రాజెక్టు నిర్మాణాల్లో మహిళలకే తొలి ప్రాధాన్యతనిస్తామని వెల్లడి. అర్హులైన అందరికీ ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ నెల 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల వివరాలు పరిశీలిస్తామని ప్రకటన. నవభారత నిర్మాణంలో యువత పాత్ర కీలకమన్న ప్రధాని. గడిచిన దశాబ్ద కాలంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి దూరం చేశామని వెల్లడి. రేపటి నుంచి ప్రయాగరాజ్లో మహాకుంభమేళా. 45 రోజుల పాటు కొనసాగనున్న మహాక్రతువు. భారీగా తరలి వెళ్తున్న భక్తజనం. మార్చి 23 నుంచి ఐపీఎల్ ప్రారంభం. మే 25న ఫైనల్ మ్యాచ్ ఉంటుందన్న బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా.